హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా టేస్టీగా అలాగే హెల్తీగా కొర్రలతోటి ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, మంచి రంగులో క్రిస్పీగా ఎంత బాగా ఉందో. చూడగానే దోశ తినాలనిపిస్తుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం లేకుండా కూడా ఇలా క్రిస్పీ దోశని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్టీగా అలాగే హెల్తీగా కొర్రలతోటి ఇలా గోల్డెన్ కలర్లో ఉండే క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు కొర్రల్ని వేసుకోండి. ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఈ కొర్రల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళను పోసుకొని వీటిని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. మిల్లెట్స్ నానడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే కొర్రల్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, 1/2 కప్పు వరకు ఎర్రగా ఉండే అటుకులను వేసుకుంటున్నాను నేను. మీరు కావాలి అంటే తెల్లగా ఉండే అటుకులను కూడా వేసుకోవచ్చు. అయితే అటుకులు పలచగా ఉండేవి కాకుండా కొంచెం లావుగా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులను వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వీటిని కూడా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని కూడా ఈ కొర్రలతో పాటుగా సపరేట్గా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 6 గంటల సేపు పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 6 గంటల సేపు నానబెట్టుకున్న కొర్రలు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఈ పప్పుల్ని అన్నీ కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పిండి మనకి బరకగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 6 గంటల ముందు నానబెట్టుకున్న ఈ కొర్రలను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కొర్రలను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొర్రల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. గరిటతో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే పులియబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పులుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండిని చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని క్లీన్ చేయండి. ఇలా చేస్తేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ప్యాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి అతుక్కొని వచ్చినట్లుగా వస్తుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దోశ చూసారా, ఇలా పల్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా తడేమీ లేకుండా కాలేటట్లుగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. సో దోశ పైన తడి అంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద మీకు కావాలంటే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఇదంతా కూడా చక్కగా దోశకి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కారం వద్దు అనుకుంటే ప్లెయిన్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా అంతా కూడా చక్కగా దోశ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా వచ్చే విధంగా కాల్చుకోండి. సో ఇలా చక్కగా ఎర్రగా కాలిన ఈ దోశని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా ఇష్టము. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దోశ చూడగానే తినాలనిపిస్తుంది కదా.
అస్సలు బియ్యం అనేవే లేకుండా హెల్తీగా చాలా టేస్టీగా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టేస్టీ అండ్ హెల్తీ మిల్లెట్ దోశని ట్రై చేసి చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.